హలో, నీ బిజినెస్ ఇది, నీ ప్రొఫెషన్ ఇది, నువ్వు క్రైస్తవుడివే, నువ్వు అనుక్షణం చెప్పాల్సిన తండ్రి నువ్వు ఎంత ధైర్యవంతుడువో ఇంట ముందర చూడాలి. మీరు ఈ కింద చూసే బిజినెస్ మానేంట్రా మీరు. కింద ఏం లేదురా, స్టేజ్ మీద ఉందిరా అంతా. ఏడుంది? పైన ఉంది. ఏడా? ఈడ ఆయన నన్ను నిలబెట్టాడు కదా. ఈరోజు రాత్రి ఎన్ని కుక్కలు ఎన్ని మురిగినాయి చెప్పాను కదా మీకు. మురుగుతాయవి. నా దిక్కు చూడండి, అవేం చేయలేవు మీకు. నేను రహస్యం చెప్తున్నాను మీకు. యా యూనివర్సిటీ చెప్పదు ఇది, యా కాలేజ్ చెప్పదు ఇది. నీ భర్త కూడా నీకు కొంతవరకు ఏదైనా చేయగలరు. పాపం నీ ఇష్టం, అతను నేనేం చేయగలను. డాక్టర్లు కూడా మేమేం చేయగలం సార్, చేసేదా చేసాం. నువ్వు సమాధిలో తొంగి చూసి చచ్చిపోయిన శవాన్ని కూడా జీవితం ఇవ్వగల సామర్థ్యమైన వ్యక్తి నువ్వు. నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. నువ్వు మూడో వ్యక్తి యేసయ్యకు జన్మించిన వాడవు. నువ్వు లోకం నుంచి వేరు చేయబడిన వ్యక్తివు నువ్వు. హలో, నీ యొక్క అసాధారణమైన జీవితం ఎప్పుడు తెలుసా వచ్చేది నీలో? హలో, నువ్వు ఎక్స్ట్రాడినరీ ఎప్పుడైతావో తెలుసా? నువ్వు విశ్వాసాన్ని నీలో నింపుకొని నువ్వు విశ్వాసంతో మాట్లాడినప్పుడు నీ చుట్టుపక్కల ఉన్నది చూసి ఈ మనిషి ఏంట్రా, నా మాదిరి లేదా ఈ మనిషి, ఆశ్చర్యపోయేటట్టు దేవుడు నీ జీవితాన్ని వాడుకుంటాడు. నీ ప్రొఫెషన్ ఏమో తెలుసా? అనుక్షణం దేవుని నీలో నీ నోట్లోంచి వాక్యం వస్తాడలా, యేసయ్యా నీకు తెలియదంటూ ఏంది లేదు ఈ సృష్టిలో, నాకు తెలియదంటూ ఏది ఉండకూడదు ఈ సృష్టిలో. నువ్వు చెప్పావు, నీవు చేయి కార్యములని నేను చేస్తాను. ఆరోగ్యం గురించి ఎంతమంది డాక్టర్ చుట్టూ తిరుగుతాను. బాధపడకండి, నో ప్రాబ్లమ్స్. అనారోగ్యంలో ఉన్నా కూడా నువ్వు చెప్తా ఉండవు. ఏ ఎముకలో నీకు సతాయిస్తుందో ఆ పాట పేరు తీసుకొని దాంట్లో జీవం ఉన్నందుకు కృతజ్ఞతలు. యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు రక్తము ఎంత ఉండాలో, ఎంత అది చెప్పి ఫిగరు అంత నువ్వు నా శరీరంలో పెంచినందుకు కృతజ్ఞత, నా శరీరం ఉంచినందుకు కృతజ్ఞత, నా కళ్ళల్లో ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞత, నా శరీర అణువణువులో ఆరోగ్యం ఉన్నందుకు వందనాలు. ఏ అనారోగ్యం నన్ను తాకినా యేసు నామములో అది చచ్చిపోవును గాక. ఏ బీదరికము నన్ను నా పిల్లల్ని దరిదాపులకు వచ్చినా కూడా ఆ బీదరికము చచ్చిపోవును కాక. నేను ధనికుడిని తండ్రి, నేను ఐశ్వర్యవంతుని తండ్రి, నీతిమంతుని నేను ధనికుడుగా జీవిస్తాను తండ్రి. నా కొరకు ఆకాశ వాకిలు తెరిచినందుకు కృతజ్ఞతలు. డ్యూల్ రోల్ నువ్వు చెప్తున్నప్పుడు విశ్వాసం పెరుగుతుంది, నువ్వు విశ్వాసం విడుదల కూడా చేస్తాను. రెండు సైమల్టేనియస్లీ నీ జీవితంలో జరుగుతాయి. ఇదే నీ ప్రొఫెషన్. దీన్నే దేవుడు ఏమన్నాడు తెలుసా? 10:23 అనుకుంటా హెబ్రీ రాసిన పత్రిక, గట్టిగా పట్టుకోమన్నాడు. ఎందుకంటే మన ఒప్పుకోలుకి ప్రధాన యాజకుడు యేసు ప్రభు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన మన ఒప్పుకోలుకి ప్రధాన యాజకుడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఈడు ఒప్పుకున్నప్పుడు నువ్వు ఒప్పుకోలుని నీ జీవితంలో అనుభవించేట్లు చేసే దేవుడు ఆయన. అమ్మ అర్థమవుతుందా నీకు? నైనా ఈ చెప్పే రహస్యాలని జ్ఞానం ఇది, దీన్ని తీసుకున్నావు అనుకో, నీ భర్త గురించి కన్నీరు కాడుస్తున్నావు, ఇంతవరకు కాడ్చింటావు, ఏం చేయలేవు నీ భర్తని. నువ్వు నీ యొక్క విశ్వాసం ద్వారా నువ్వు ఏ పరిస్థితినైనా తిప్పగలవు. సో అందుకే విశ్వాసంతో నిండి ఆ తర్వాత విశ్వాసాన్ని విడుదల చేయి. అదే నీ యొక్క ప్రొఫెషన్. నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. నువ్వు ప్రతి దాని గురించి నువ్వు చెప్తే నీ జీవితం మారుతుంది. కామ క్రోధ మదమాశ్చర్యం నలిగిపోతుంది ఈరోజు ప్రజలు, యవనస్సులు. అనుక్షణం నీ నోట్లో ఉండాలా. కామ క్రోధ మద మాశ్చర్యాలు, శరీర కార్యాలు, ద్వేషం, క్రోధం, అసూయ లాంటి ఏ శరీర కార్యం నా దరిదాపులకు రాదుగాక. ఏదొచ్చినది దేవుని అగ్ని ద్వారా ఏ స్వామిలో కాల్చబడును గాక. నేను దైవత్వంతో నిండి ఉన్నా. దేవుళ్ళ హలో వినండి మీరు, దేవుళ్ళ నేను ప్రేమ, దయ, కనికరము, జాలి, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహంతో నిండి ఉన్న వ్యక్తిని నేను. నా దేవుడు ఎంత ప్రేమమయుడో అంతే ప్రేమ నాలో ఉంది. దేవుళ్ళలో ఉన్న అగాపే ప్రేమ నాలో ఉంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీకు, అపొస్తలులాగా మీ గొంతు కోసినా కూడా మీరు శపించరు ఎవరిని కూడా.
నువ్వు ఎప్పుడు చెప్పాలి, ఐఎమ్ ఎ బ్లెస్డ్ పర్సన్, ధన్యుడు నేను, ఐఎమ్ బ్లెస్డ్, మై చిల్డ్రన్ ఆర్ బ్లెస్డ్, మై ఫ్యామిలీ ఈజ్ బ్లెస్డ్, ఎవ్రీథింగ్ దట్ పర్టైన్స్ టు మీ ఈజ్ బ్లెస్డ్, బికాస్ ఎవ్రీథింగ్ దట్ పర్టైన్ టు గాడ్లీనెస్ హ్యాస్ గివెన్ టు మీ. దైవత్వంలో ఉన్న సర్వ సంపూర్ణత నాకు ఇవ్వబడింది. ఇది విశ్వాసం తెచ్చుకోవడము, విశ్వాసం విడుదల చేయడం. ఏం మార్చలేవు నువ్వు ఈ విధంగా. ఇదే క్రైస్తవ జీవితంలో. చాలామంది బిడ్డలకు తెలియదు పాపం. ఏదో చర్చికి పోవడం రావడం, ఏదో బైబిల్ చదవడము, ఏదో కొంచెంసేపు ప్రార్థన చేయడము, ఆ తర్వాత చూసే చుట్టూ సమస్యలు ఉన్నాయి. అసలు యేసుప్రభువే ఉన్నాడా లేదా అని చాలామంది, అసలు ఎందుకు నా జీవితం ఇలా అని, జ్ఞానం లేకనే నా ప్రజలు నశిస్తానని బైబిల్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు కొంచెం సేపు లాస్ట్ వీక్ నేను స్టార్ట్ చేశా, అసలు ఏం కన్ఫెస్ చేయాలా, ఎట్లా ఒక పర్టికులర్ ఏమంటారు, ఒక క్రమశిక్షణ, ఒక క్రమశిక్షణ ఏమంటారు తెలుగు, ఐ డోంట్ నో, ఒక ప్రాపర్ వేలో మీకు గుర్తు పెట్టుకునేటట్లు నేను చెప్తా. కన్ఫెషన్ ఏమేమి చేయాలా జనరరీ మామూలు నేను చెప్తాను కొద్దిగా, ఆ తర్వాత ఏదైనా నువ్వు కన్ఫెస్ చేయి, అది బైబిల్కి రిలేటెడే ఉండాలా. ఓకేనా? ఇప్పుడు కామక్రోధ మదమాచారం నీలో ఉండవని ఆడు ఉండదు, బైబిల్లో ఉందా? కానీ నువ్వేం చేస్తాను, ఆయన శిరస్సు, నువ్వు దేహం, ఆయనలో ఉండేటివి నీలో ఉండాలా. సో ఆయనలో అది లేదు, నాలో ఇది ఉండదు గాక అన్నప్పుడు దయ్యాలు అవి పెట్టేకి వచ్చాయనుకో, నువ్వు చేసిన కన్ఫెషన్ ఆడు కూర్చున్న ఆయన నీ జీవితంలో ఏం చేశాడు, నెరవేరేటట్టు చేస్తాడు. ఆ దయ్యాలు నీలో ప్రాబ్లం చేయలేవు, నీకు కామం రాదు, నీ ముందర చెప్పకూడదు. కానీ ఈవెన్ నగ్నంగా ఎవరు నిలబడినా కూడా నువ్వు అంటావు, దేవుళ్ళ నిలబడతావు ముందర, పరిశుద్ధతతో నిండి ఉంటాను. నువ్వు చెప్పాలా, దేవుడు ఎంత పరిశుద్ధుడో నేను కూడా అంత పరిశుద్ధుడుగా చేయబడి ఉన్నా, రక్తం చేయబడి ఉంది నా జీవితంలో, పరిశుద్ధంగా ఉన్నాను. బైబిల్లో అందుకే రాబడింది ఎఫెసీ 4:24లో, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ ట్రూ. ఆయన అబద్ధం చెప్పడు, నీ మైండ్ అబద్ధం చెప్తా ఉండొచ్చు నీతో. నేను నడిచేది వాక్యం మీద, వాక్యం నాకు జీవితం, నా వాక్యం నా దేవుడు, అదే నా సర్వం. అందుకే అదే చెప్పాలి. నువ్వు అని అనుకో, పరిశుద్ధుడుగా ఉండే కష్టం సార్, ఈ లోకంలో పరిశుద్ధి సార్, ఎవరున్నాడు సార్, ఆ పాస్టర్ అట్లా సార్, వాడు అట్లా ఇరుక్కుని ఉన్నాడు సార్, పరిశుద్ధుడు అంటారు. నువ్వు చచ్చిపోతావు అట్లే. ఎందుకంటే నువ్వు ఏం విత్తుతావు లోపలికి, నీ హృదయము ఎవరిని చూసినా గబ్బు ఆలోచనలు వస్తాయి నీకు. నాకు అడుగు చెప్తాను ఎందుకు వస్తాయో నీకు, ఎందుకు గలీజ్ ఆలోచనలు వస్తాయి, ఎందుకు చెడ్డ ఆలోచనలు వస్తాయి, ఎవరిని చూసినా చెడ్డ ఆలోచనలు వస్తాయి. హలో, చాలామంది ప్రభు దగ్గర, ప్రభువా చెడ్డ ఆలోచనలు, దయచూపు 20 ఏళ్ళు అయింది నువ్వు దయచూపు అనేదానికి, లేసనేట్లా మళ్ళీ అవే వస్తాయి. ఎందుకు తెలుసా, నీకు తెలియదు కాబట్టి. బాధపడద్దు, ఇట్లా చెప్తాడు ఏంటని, మీ తండ్రిని నేను గర్వంతో కాదు, నాకు ఏం లేదు అట్లాంటివి. నువ్వు ఎప్పుడైతే చెప్తావో, నా తండ్రి ఎంత పరిశుద్ధుడో నేనంత పరిశుద్ధులే, తండ్రి నీ రక్తంతో చేయబడి ఉన్నా, నీ రక్తంతో అలా చేయబడి ఉన్నా, నీ మరణం ద్వారా చేయబడి ఉన్నా, నువ్వు ఎంత మంచి దేవుడు తండ్రి. అప్పుడే స్తుతించేటప్పుడు నువ్వు ఆనందిస్తావు, ఆయన ప్రేమ నా జ్ఞాపకం చేసుకొని. ఓకే, నేను జాగ్రత్తగా నింపారు, జల్దీ కొన్ని విషయాలు చెప్పాలా, బల్ల కూడా ఉంది ఈరోజు. ఫస్ట్ నిన్న వారం చెప్పాను నేను కొన్ని సెక్షన్స్. ఫస్ట్ ఎప్పుడు ఏం కన్ఫెస్ చేయాలనైనా గుర్తుంది ఎవరికైనా? మొదటి తరగతి చూసారా, నేను చెప్పింది మీకు ఏముంది, అదే మీరు చెప్పుకుంటే ఇప్పటికి ఉండేది. ఫస్ట్ సెక్షన్లో ఎప్పుడు కూడా నేను శాపగ్రస్తుని కాదు అనేది ఎప్పుడు చెప్తా ఉండాలా. నేను ధన్యుణ్ణి, నేను బ్లెస్డ్ని, నా మీద కర్స్ లేదు ఉందన్నావు అనుకో, ఇంకేమి భర్త కౌలించుకున్నట్లే నిన్నే. ఏంది శాపం జోలికి పోద్దు, భయంకరమైంది. అదే బూజుకు పట్టేటట్లా చేస్తుంది నిన్నే. ఏం పడుతుంది? నేను చెప్పడం బైబిల్లో రాయబడింది. అందుకేం చెప్పాలన్నా, యేసయ్యా నీ రక్తం ద్వారా, నీ మరణ పురుత ద్వారా నేను శాపం నుంచి విడుదల పొందుకున్నా, నేను చేయి పెట్టే ప్రతిదీ ఆశీర్వదించబడింది. హలో, నేను ఆలోచించే ప్రతి ఆలోచన ఆశీర్వాదపు ఆలోచన, నా జీవితమే ఆశీర్వాద పర్వతంగా మారింది.
అర్థమైందా? ఫస్ట్ సెక్షన్లో ఎప్పుడు కూడా ఫస్ట్ సెక్షన్ ఏంటంటే యేసు ప్రభు యొక్క రక్షణ ద్వారా వచ్చిన దీవెనలు కన్ఫెస్ చేయాలా. దాంట్లో ఫస్ట్ది శాపము లేదనేది. రెండవది సాతాను నా కాళ్ళ కింద పెట్టబడి ఉన్నాడు. ఎప్పుడు కూడా యేసయ్య ద్వారా ఏం జరిగింది? నిన్న వారం మీకు చదివించాను. నేను వింటానరా? మిమ్మల్ని నన్ను మీకు నాకు సాతాను మీద సర్వాధికారం ఇవ్వబడింది. ఎప్పుడు చెప్పదని, సాతాను సార్ పట్టుకున్నాడు సార్, దూరినాడు సార్, నా కాళ్ళలో ముక్కులో ఉన్నాడు సార్ కదా. ఏం చెప్పాలి ఇప్పుడు? నాకు సాతాను శక్తులు అంతటి మీద అధికారం ఇవ్వబడింది. దేవుడు చెప్పేది నిజం. నీ మైండ్లో ఏమనిపిస్తుందో అది కాదు, నీ ఫీలింగ్స్ కాదు నిజం. ఫీలింగ్స్ ఇప్పుడు ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఫ్యాక్ట్స్ కాదు. నీకు అట్లా అనిపిస్తానే కూడా నీ సత్యం ఏంటో అది చెప్పాలా. సత్యం మీదే ఇల్లు కట్టబడుతుంది. సత్యం ఏంటి? నాకు సర్వాధికారము సాతాను శక్తుల మీద ఇవ్వబడింది. అవి వింటా నువ్వు కన్ఫెస్ చేసినప్పుడు నీ హృదయం భూమిలోకి పోతూ ఉంటుంది. అందుకే దయ్యాలు నీ ముందుకు వచ్చినప్పుడు ఆల్రెడీ లోపలేముంది? నిండుకొని ఉన్నాను. నువ్వు వాటిని అంటారే పొరా అంటావు. ఎవరిని చూసినప్పుడు దయాలు అర్థమైందా? నీ మీద అటాక్ అయినప్పుడు అన్ని ఇంకా ఏదైనా ఆడని చూసినప్పుడు అసలు నువ్వు చెప్పాల్సిన పనేలే. నువ్వు వెళ్తా అంటేనే నీలో ఉన్న మహిమ నువ్వు ఆల్రెడీ కన్ఫెస్ చేసి పెట్టావు కదా, నీ మహిమ దురాత్మలకు కనపడుతుంది పిల్లరా. అందుకే యేసు ప్రభు యాడికి పోయినా కూడా దయ్యాలు అడిసేటివి. ఎందుకు తెలుసా? గ్లోరిఫికేషన్లో ఉండేవాడు ఆయన. తనలో ఉన్న మహిమ ఎవడని చెప్పేవాడని నీలో ఉన్న మహిమ నాలో ఉందని చెప్పరు. దయ్యాలు ఉన్నాయని చెప్తారు చాలామంది. ఏం చెప్పాలా? నీలో ఉన్న మహిమ నాలో. ఓకే, టైం మంది తక్కువ ఉంది. ఫస్ట్ సెక్షన్లో ఇది. ఆ తర్వాత ఏం చెప్పాలా? యేసు ప్రభులో నేనేమై ఉన్నానని చెప్పాలమ్మా. అర్థమైందా? నేను నూతన సృష్టిని కదా, తెలుసు కదా మీకు. మనము ఈ వాక్యం ఎప్పుడు చెప్తున్నాడు? ఐఎమ్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అమ్మా అర్థమవుతుందా? క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ టు డూ గుడ్ వర్క్స్. నేను 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 భూమి మీద నువ్వు నమ్మలేల నువ్వు హలో నీ సింధు ఏం చేశాడు? సింధు దినమంతా కచ్చా 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 పకోడానా? అయ్యో నేను చెప్పేది తల్లి, ఏం చేయాలి తెలుసా? దినమంతా కూడా హలో ఏం చేయాలి తెలుసా? నేను యేసు ప్రభులో సృష్టించబడి ఉన్నా మేలు చేయుటకై. ఇంగ్లీష్లో ఏం రాబడింది? నాకు తెలుగులో అంత రాదు కానీ ఇంగ్లీష్ రాబడింది. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మీ ఇన్ క్రైస్ట్ జీసస్ టు డూ, చెప్పాలా, టు డూ గుడ్ వర్క్స్. నేను భూమి మీద ఏ మనిషితో కలుసుకున్నా కూడా వారికి మంచి చేస్తాను నేను. అది నువ్వు నమ్మలాల్సిన పకోడా రోజు. అది నీ ప్రొఫెషన్. అర్థమైందా? నీ ప్రొఫెషన్. అందుకే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నేను స్తుతించి ఆరాధించేటప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాను. ఈ కన్ఫెషన్ అంతా నీకు తెలుసా? నేను ఆడుంటున్నా, మీరు పాట పాడతాడు. ఏది పాట పాడతాడు? నాకు పాట కూడా గుర్తు. ఫస్ట్ పాట ఏంది? రెండోది ప్రేమ అని పాట చూసారా? నేను ఆడు తిరుగుతాను తెలుసా? క్యాన్సర్ హాస్పిటల్లో, పెద్ద ఆసుపత్రిలో, అనంతపురం ఉన్న హాస్పిటల్స్లో. దేవునికి చెప్తా అంటే నేను ఆ క్యాన్సర్ పేషెంట్ని చూపించి పెద్ద ఆసుపత్రిలో అందరిని చూపించి చెప్తా అంటే, ఓల్డ్ టౌన్లో తిరుగుతా అంటే నేను పిల్లిగుంట కాలనీలో, మొబ్బు కొట్టాల్లో, సిండికేట్ నగర్లో, నందమూరి నగర్లో దేవుని చెప్తా అంటే, తండ్రి నీ ప్రేమ వీళ్ళందరినీ కాపాడింది. వీళ్ళందరూ నీతిమంతులుగా చేయబడి ఒక్కరు కూడా నరకానికి పోకుండా నువ్వు కాపాడుకున్నావు తండ్రి. ఆ ప్రేమ వీళ్ళకి తెలవాలి తండ్రి, సహాయం చేయండి. అందుకే మీరు నేను స్తుతించి ఆరాధిస్తాడు ఏదో పాటలు పాడుకుంటే అట్లా ఉండకూడదురా. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నువ్వు చూడాలి అట్లా అవ్వాలని. ఆ మాటలు వాళ్ళ కొరకు పాడాలను. ప్రభువా ఈ సత్యాన్ని తెలియదు. క్యాన్సర్ తండ్రి నేను చూసి ఆ రోడ్లో ఆడ కూర్చొని ఏడుస్తున్నారు ఆడళ్ళు. డాక్టర్ చెప్పినాడమ్మా ఇది నీకు 4th స్టేజ్లో ఉన్న తల్లి, 2 నెలలే బతుకుతారా అన్నప్పుడు ఆ మనిషి యొక్క హృదయం ఎంత
వేదనతో ఉంటుంది. చెప్పండి, ఎంత బాధపడతా అంటారు. చచ్చిపోలే, ఎవరు లేరా నాకు కాపాడే. నీ స్థుతిలో అయ్యా నువ్వు ఒక్కడవేనైనా నా బిడ్డను కాపాడగలవు. ప్రేమ, యేసయ్య ప్రేమ మారనేది తండ్రి. ఆ బిడ్డను దర్శించు, హాస్పిటల్ని దర్శించు తండ్రి. తండ్రి, నేను అక్కడ ఉన్నా, నువ్వు నన్ను వాడుకో, వారిని స్వస్థపరచడానికి. తండ్రి, నేను స్వస్థపరుస్తాను వానికి. నువ్వు చెప్పావు కదా, నువ్వు చేయి కార్యములను నేను చేస్తాను. నేను ఓల్టోన్లో తిరుగుతున్నా, ఆ ఏరియా అంతా పిల్లరా, ఎక్కడైతే నేను పుట్టి పెరిగానో ఆ ఏరియా అంతా పాటలో తిరుగుతున్నాను, చూస్తున్నా నేను దర్శనంలో ఆ స్థలాన్ని. ఏల్ చర్చ అలా చేయలేను. మీరు నేను సామాన్యమైన వ్యక్తులు కాదురా. దేవుడు హృదయాన్ని చూసి నీది అంటాడు, ఈ బిడ్డ నాకు కావాలా. క్రైస్తవుడు జీవించే విధానం అది నాన్న. ఏదో వచ్చాం పోయామని కాదు. నా ప్రొఫెషనే వాక్యం. మనం పుట్టినదే వాక్యం. ఓకే, అర్థమైందా? సో ఓకే, నువ్వు ఇవన్నీ చెప్తాను, నేను మంచి చేయడానికి పుట్టినా. నువ్వు ఎప్పుడైతే చెప్తావు ఐఎమ్ హియర్ టు డూ గుడ్ టు పీపుల్, టు డెలివర్ ఫ్రమ్ సాటానిక్ స్పిరిట్స్, నువ్వు ఎప్పుడైతే ఈ విత్తనాలు వేస్తా ఉంటావో, లోపలికి పోతా ఉంటాయో, నీ హృదయము నిన్ను అలా తయారు చేస్తుంది దైవత్వంతో. నాకు తెలీదు ఏ రాత్రి దేవుడు నీ జీవితాన్ని తిప్పేస్తాడో, ప్రతి వీధిలో నువ్వు పోయిన ప్రతి వీధిలో చర్చి కట్టేటట్లు దేవుడు చేస్తాడు నీకు. ఈ ప్రపంచం ఎవరు నీ ముందర నిలబడలేరు. నీకు విరోధంగా ఈ సృష్టిలో ఏది జయించలేదు, ఎందుకంటే నువ్వు దేవుని యొక్క బిడ్డవే. కానీ ఆయన కావాల్సింది ఏమో తెలుసా? నీ దగ్గర నుంచి విశ్వాసం. ఫస్ట్ సెక్షన్ ఇది. సెకండ్ సెక్షన్లో మనం ఏం నేర్చుకున్నాం? ఆదికాండం 1-2 అధ్యాయాల్లో ఏమేమి రాశారో అవన్నీ కన్ఫెస్ చేయాలా కదా. ఐఎమ్ బ్లెస్డ్, లార్డ్ యు హ్యావ్ బ్లెస్డ్ మీ, ఐఎమ్ ఫ్రూట్ఫుల్, ఐ షల్ మల్టిప్లై, ఫిల్ దిస్ సిటీ with the gospel of God, I dominate, oh God, I rule and reign. నేను రాజ్యం చేస్తాను తండ్రి ఈ పట్టణం మీద, జిల్లా మీద, యేసు నామములో. అందుకే నేను జన్మించిండేది. అది ఆ అధ్యాయంలో రాయబడి ఉండేది. నేను వారం చూసుకున్న గుర్తుందా? ఈ ప్రపంచానికి తెలియదు ఎట్లా సృష్టించాడు దేవుడు అని. మీకు చెప్పాను నిన్న వారం. దేవుడు స్ట్రైట్గా సృష్టిస్తూనే ఎట్లా సృష్టించాడు మనిషిని? తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు కదా. నిన్న వారం చూపించాను. సృష్టించిన దేవుడు ఈ వ్యక్తిని ఎక్కడ పెట్టాడు చెప్పాలి మీరు. గిటిగిరే టైం లేదు మన దగ్గర. ప్యారడైజ్లోకి తీసుకెళ్ళాడు. హలో, ఏంటది? ఏదోలు తోట, ప్యారడైజ్ అది, టెరెస్ట్రియల్ ప్యారడైజ్, భూమి మీద ఉండే స్వర్గం అది. అక్కడ పెట్టాడు మనిషిని. మహాజ్ఞాని మనిషి. వీళ్ళు చెప్తారే మనిషి ఆదిలో అడవి రాముడుగా ఉండే, దట్టి లేదు, కింద ఏంది ఏమంటారు దాన్ని, బట్ట లేదు, అట్లా కోతి మాదిరి ఉండే, ఎగురుతా ఉండే చెట్టు మీద. ఏంది తెలియని అమాయకుడు, నాగరికత లేనివాడు. అంతా ఉత్త కథ అదే, జూటదే, పచ్చి అబద్ధం అదే. ఇప్పుడు అనాగరికంగా తయారవుతాడు మనిషి. రావడంలోనే రాజు మనిషి, కింగ్, దైవత్వంతో వచ్చిన వ్యక్తి అతను. అప్పటికే మహాజ్ఞాని. అప్పటికే పంటలు ఎలా పండించాలో తెలుసు ఆయనకి. జంతువులు ఏం పేరు పెట్టాలి ప్రతిదీ ఎరిగినవాడు. అప్పటికే బాబేల్ పర్వతం కట్టాడు. ఇంతవరకు ఎవడు కట్టలేకపోతున్నారు ఆ పర్వతాన్ని. ఇప్పుడు సైన్స్ వచ్చి, మీరు టెక్నాలజీ వచ్చి ఆ తర్వాత దేవుడు లేకుండా పశువు మాదిరి తయారాడు మనిషి. అది తెలియదు, ఈడే తెలిసేది, అదే బైబిల్లోనే తెలిసేది మీకు. ఓకే, గుడ్. అందుకనే నువ్వు ఎప్పుడు ఏం కన్ఫ్యూజ్ చేయాలా దేవుని ఎదుట. అందుకే బీదరికాన్ని హత్తుకోకూడదు పిల్లరా. కొంతమంది బీదరికాన్ని హత్తుకుంటూ అంటారు పోయి, యేసుప్రభు బీదోడు. కొంతమంది అయితే మొత్తం టీంనే బీదోలుగా చేసేస్తారు. దేవుడు బీదోడు, యేసుప్రభు బీదోడు, ఆ పాషలంతా బీదోడు, నేను బీదోడినే. రే ఎవడురా చెప్పింది నీకు? దేవునికి తెలియని చెప్తా ఉంటారు. దేవునికే వెళ్ళావు. దేవుడు అంటాడు నీ ఇష్టం జరుగును కాక. ఎందుకు చెప్పండి మీరే చెప్పండి. భూమిలో ఏం పోతున్నాయి? ఈ విత్తనాలు పోతున్నాయి. నేను మహాబీదోని అవుతాను, నేను మహాదీనుని అవుతాను. అందుకే ఏం పోతాయి? ఏం పండిస్తావు? దేవుడు ఏం చేశాడు దీంట్లో? ఎంత మంచి దేవుడు చెప్పండి. ఆయన చేతిలో పెట్టుకుంటే నీ క్యాష్ అంతా ఎట్లుండేది? ఆయన చేతిలో పెట్టుకుంటే నీ హెల్త్ అంతా ఎంత ప్రమాదం. మీరే చెప్పండి, ఎంత మంచి దేవుడు మీనా దేవుడు. ఏం చేశాడు తెలుసా? ఆయన నీ చేతిలో జీవితం పెట్టేశాడు, నీ చేతిలో స్వర్గం పెట్టాడు. ఆయన నీ ఎద్దున ఎక్కడ పెట్టాడు? స్వర్గము నీ నోట్లో పెట్టినాడు. పండ్లే ఉన్నాయి అనుకున్నావా? లేదు, స్వర్గం కూడా ఉంది లోపల.
చూడండి ఎంత మంచి దేవుడు. నా జీవితం కుళ్ళాప చేతిలో పెట్టింటే ఏమయ్యేది? వాళ్ళ ఇంటి ముందర కూర్చోలా నిక్కరేసుకొని పొద్దున్న సాయం, అంతే కదా. అదో గవర్నమెంట్ చేతుల్లో నా జీవితం పెట్టింటే ఏమయ్యేది? రిషిత ఏమంటావు? ఎవడి చేతుల్లో నన్ను పెట్టలే ఆయన. నేను ఒకే ఒక వ్యక్తి చేతిలో ఉండేదే, నా దేవుని చేతిలో. నా దేవుడు నన్ను రాజుగా పిలిచాడు, ప్యారడైజ్లో పెట్టాడు. ఆహారం ఎట్లాది? ఆడు చదువుకోండి మీరు, చూచుటకు రమ్యమైనది, తినుటకు రాజులు తినే భోజనం. స్టార్టింగే మనిషి ఎంట్రీనే అట్లా ఉండింది. అట్లా దేవుడు నా దేవుడు. ఈయన మాదిరి అనుకుంటున్నారా మీరు? కథలు అవన్నీ వాళ్ళు బుక్లో రాసుకునేడు. ఓకే నీ ఇంకేంటిరా తర్వాత? ఓకే నీ అబ్రహాం ఆశీర్వాదం. చాలా మంది నా బంగారులో చెప్పేది ఇది జాగ్రత్త. ఓకే నేను లేట్ చేయకూడదు. అబ్రహాం ఆశీర్వాదాలు ఎప్పుడు కన్ఫెస్ చేస్తాను. అబ్బా ఇది చెప్పాలంటే నాకు ఒక రోజు కాలరా బంగారులో. ఏమిటంటే అబ్రహాంకి ఏమిచ్చాడు దేవుడు? నిన్ను ఇంట్లో ఆశీర్వదిస్తా, అంతే ఫినిష్. ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు నీ ఇంటిని స్వర్గంగా చేసుకోవచ్చు. ఇంట్లో నన్ను ఆశీర్వదిస్తానన్నాము. ఇంట్లో నా పిల్లలు మైండ్లో బూజు ఉంటే ఎట్లానైనా ఆశీర్వదింపడతాను. ఆమా బూజు, కొంతమంది బూజు అంటే తెలియదేమో. సో నువ్వేం చెప్తావు అప్పుడు? నువ్వు అన్నావు తండ్రి నిన్ను ఇంట్లో ఆశీర్వదిస్తానని. సో నా ఇంట్లో ఆశీర్వదించబడిన ఇంట్లో, నా ఇంట్లో నా బిడ్డలను నీలో ఉన్న జ్ఞానం కలిగి ఉంటారో అప్పుడే నేను ఆశీర్వదించబడిన వాడిని. లేకుంటే నేను ఎట్లా ఆశీర్వదించబడతా? ఊర్లో నా పిల్లలు ఫెయిల్ అయిపోయి చిప్ప చేతిలో తీసుకొని తిరుగుతా అంటే అది ఎట్లా ఆశీర్వదించబడ్డం అవుతుంది? సో నువ్వేమంటావు? నీ ఈ వాక్యాన్ని తీసుకుని 24 గంటలు నీ ప్రొఫెషన్ ఏంటి? నన్ను ఇంట్లో ఆశీర్వదించావు. నా బిడ్డలు నా చుట్టూ ఒలివల మొక్కల్లా ఉంటారు. నా బిడ్డలు నన్ను ప్రేమిస్తారు. నా బిడ్డలు నన్ను చూస్తూనే నా మీద కనికరం వస్తుంది. వారికి నన్ను చూస్తూనే నన్ను కౌగులించుకునే ఆప్యాయత యేసు నామములో వారిలో ఉండును గాక. అప్పుడే కదా ఇంట్లో ఆశీర్వదించబడ్డం అంటే, బయట ఆశీర్వదించబడ్డం. ఈ వాగ్దానాలన్నీ తీసుకొని నువ్వు వాగ్దానాలతో నీ హృదయాన్ని ఆ యొక్క విత్తనాలను వేసుకుంటా ఉంటే, ఎప్పుడన్నా నీ పిల్లలు ఏదన్నా వ్యతిరేకంగా పోయినారనుకో, నువ్వేం చేస్తావు? నీ వాక్యాన్ని తీసుకొని బుల్లెట్లా కొడితే వానికి కన్ఫ్యూజ్ చేసిన దయ్యాలో అక్కడికైతే కాల్చి పడేస్తావు. ఏ సూపర్బులా. ఇది క్రైస్తవ జీవితము, జీవించే విధానం. విశ్వాసం తెచ్చుకోవడము, విశ్వాసంలో జీవించడం. అర్థమైందా? ఇప్పటికీ అర్థం కాని వాళ్ళు ఉన్నారో చెప్పండి. వాళ్ళకి స్పెషల్ క్లాస్ తీసుకున్నాం 4 గంటల నుంచి. హలో, ఎందుకంటే అనుక్షణం ఎగ్జామ్స్లో ఉంటాం మీరు నేను. ఓకే ఫినిష్. 3 మళ్ళీ మీరు నిన్న వారం తీసుకోండి. ముఖ్యంగా ఇంకో 2-3 చిన్న చెప్పేస్తాను. 4వది నువ్వు నేను ఎప్పుడు కన్ఫెస్ చేయాల్సింది ఏమో తెలుసా? నా సన్షిప్ని అనుక్షణము సృష్టిలోనికి, ఈ భూమిలోనికి వేస్తానల్లా, ఈ సృష్టి వినాలా. నా సన్షిప్ అంటే నా యొక్క కుమారసత్వం. పావని ఇక్కడ నేనున్నాను కదా, డ్యాన్స్ చేసే నువ్వు అక్కడికి వచ్చా. నేను హలో ఇంటా డ్యాన్స్ చేయి పర్లేదు. పాపం ఏం చేస్తాం? పాపని నిద్ర పెట్టాలి కదా సిస్టర్, అది సమస్య. అమ్మా ఏం చెప్తాను నేను? 4వ పాయింట్ సన్షిప్ అంటే కుమార ఏమంటారు ఇంగ్లీష్ తెలుగులో? నువ్వు కుమారుడివే. నీ కుమారత్వాన్ని, అమ్మ తెలుగు తప్పైతే క్షమించండి, కుమారసత్వం. నో సార్, సన్షిప్ అంటే వారసత్వం కాదు, కుమారసత్వం. నా తెలుగే కరెక్ట్. అలా నువ్వు నేను ఎప్పుడు నా కుమారసత్వాన్ని దేవుని ఎదుట ఒప్పుకోలేరా నాయనా. అర్థమైందా? చదవండి ఒక వాక్యం. నేను ఇంతవరకు వాక్యాలే చదివలేదు టైం గురించి. 4:6 గలతీ రాసిన పత్రిక 4:6 చదవండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తును అనుగ్రహించు వరము యొక్క గల్తీ 4:6 మరియు టైం జల్దీ కానీ మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. జాగ్రత్తగా వినాలన్న. ఈడ పెట్టలేదు స్క్రీన్లో, మనకు తెలుగు అంత గుర్తున్నది కదా. తెలుగమ్మ టీచర్ మొట్టికాయలు వేసేసి వచ్చి తెలుగు కూడా వెళ్ళిపోయేది. జాగ్రత్తగా వినండి. చదువు నేను ఇంకోసారి ప్లీజ్. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను
మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోకి పంపెను. అది జాగ్రత్తగా ఉంటారా. మీరు నేను ఆయన్ని ఎప్పుడు నా కన్ఫెషన్లో తండ్రి నువ్వు నా తండ్రివి, నువ్వు నా అబ్బా పితావి, జాగ్రత్తగా వినంటారా. అరమిక్ భాషలో బైబిల్లో చదివితే అబ్బా అని రాయబడింది కదా. మన పిల్లలు మనల్ని డాడీ అని పిలుస్తారే, అట్లా యేసు ప్రభువు దేవుణ్ణి ఏమని పిలిచేవాడంట? అబ్బా అంటే ఇంటిమెస్సీ. అది నేను అనుష ముందు చూడైనా ఇంటిమెస్సీ అంటే ప్రేమతో తండ్రి అని. తెలుగులో మనము తండ్రి అంటాం. బైబిల్ ఏమంటాం తెలుసా? ఆ తండ్రి అని పిలిచే ఆత్మని మీలో పెట్టాడు. అందుకే మీరు నేను ఏమని పిలిచాలా? తండ్రి అని. ఎందుకు సార్ అంటే మీరు తెలిసే ఈ సృష్టిలో పిల్లరా యేసు ప్రభు వచ్చేంత వరకు దేవుణ్ణి ఏమని పిలిచేవాళ్ళు తెలుసు కదా మీకు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇజ్రాయెల్ దేవా అని పిలిచేవాళ్ళు. నూతన సృష్టి కాదు. ఇప్పుడు నువ్వు నేను ఏమని పిలుస్తా? తండ్రి. ఎందుకు అలా పిలవమన్నాడు? అమ్మ ఎందుకు అలా పిలవమన్నాడు? జాగ్రత్తగా నేను ముందు చూడండి ఏం బైబిల్ చెప్తాందంటే ఆ వాక్యం ద్వారా కింద చదివితే, ఏ రిలేషన్లో యేసు ప్రభు దేవునితో మూవ్ అయ్యేవాడు అనుక్షణము మీరు వినాలా. అదే రిలేషన్ మీకు దేవునికి ఉండేది, ఇప్పుడు తండ్రికి ఉండేది. అందుకే ఆయన ఏమని పిలిచేవాడు? తండ్రి అని పిలిచేవాడు. ఎలా ప్రార్థన చేసేవాడు కదా? చదవండి ఒక వాక్యం చదివి, యోహాను సువార్త 11:41. ప్లీజ్ క్విక్గా తీసి చదవండి, చూసాం ఏం రాబడిందో. యోహాను సువార్త 11:41. ఎవరన్నా 17:23 కూడా తీసి పెట్టండి. తర్వాత తొందర చదువునైనా చదువునైనా. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి ఏమని పిలిచాడు? తండ్రి, తండ్రి నీవు నా మనవిని వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చూసారా యేసు ప్రభు ఎలా మాట్లాడేవాడు దేవునితో? ఆయన ప్రార్థన విధానం ఏంటి? అది నువ్వు నేను ప్రార్థన చేస్తుంది. తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు చూడండి, నా కాన్ఫిడెన్స్ చూడండి యేసు ప్రభు దగ్గర. ఇలా ఏమన్నాడు? నువ్వు నా ప్రార్థన చేయలే ఏమి. ఆయన అన్నాడు లాజరు బ్రతుకుతాడని. అంటాడు ఇక్కడ, నువ్వు నా మనవి విన్నందుకు కృతజ్ఞతలు. అంటే ఏం చేస్తా ఇక్కడ మీరు ముందు చూడండి, ఎట్లుండాలి నీ నా ఫీలింగ్స్ అనుక్షణము. బంగారులు చిట్టులు పుట్టులు ముందు చూడండి. అనుక్షణం నువ్వు ఎట్లా బ్రతకాలి చేస్తాయి భూమి మీద? ఏసైలాగా నా తండ్రి ఎప్పుడు నా ప్రార్థన వింటాడు. ఎప్పుడు చెప్తాను నా తండ్రి నువ్వు ఎప్పుడు నా ప్రార్థన వింటావు. నీ కృతజ్ఞతలో నా దేవుడు నువ్వు, నా తండ్రి నువ్వు నా అబ్బా పితావే. సైతాన్ని ఎట్లా గబ్బు చేసి పెట్టాడంటే భూమి మీద మనుషులకి, దేవుడు అంటే మహాక్రూరుడు, యాడో కూర్చొని ఊరికే చంపేదే పని అయిందని పెట్టేశాడు. అలా ఉండొద్దండి అంటున్నాడు బైబిల్. నా కన్ఫెషన్ అట్లా ఉండాలా. చూడండి ఎంత ప్రేమిస్తాడో తెలుసా యేసు దేవుడు మనల్ని. 17:23 చదువునైనా యోహాను సువార్త. చదువునైనా వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు. ఈ కన్ఫెషన్ లో రాల మీకు. వారి యందు నేనును నా యందు నీవు ఉండుట వలన సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నదని, మేము సంపూర్ణంగా చేయబడినందుకు నీ కృతజ్ఞతలు. నీ కన్ఫెషన్ ఓకే. కింద చూడండి ఏం రాబడింది? నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితుననియు. అది నీకు ఉండాల్సింది అనుక్షణం మైండ్లో. మా దేవుడు యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తాడో అంతే ప్రేమిస్తాడు. బైబిల్ అబద్ధం కాదు, నీ మైండ్ అబద్ధం చెప్పచ్చు. నీకున్న కష్టాలను బట్టి దేవుడే ప్రేమిస్తా అంటే ఎందుకు సార్ ఇట్లుంది పరిస్థితి? మా భర్త ఎట్లుందో, మా నాయన ఎట్లుందో, నో. నువ్వు చెప్పడం మొదలు పెడితే నీ ఇంటి పరిస్థితి నువ్వు మార్చడం మొదలు పెడతావు. నువ్వు చెప్పాల్సింది ఏమో తెలుసా? యేసయ్యని ఎంత ప్రేమిస్తావో తండ్రి, నువ్వు నన్నే అంతే ప్రేమిస్తావు. నేను ఎద్దున పిల్లరా, మనం ఎందుకు పాపం చేస్తామో తెలుసా? మనం ఇవి చెప్పం కాబట్టే. నువ్వు ఎప్పుడైతే కన్ఫెషన్ చేస్తావో నువ్వు పాపం కూడా చేయకుండా బ్రతుకుతావు. నువ్వు క్రైస్తవుడు అల్లాడిపోతాడు ఈరోజు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలని. నువ్వు రోజంతా నేను పాపిని, దుర్మార్గుడిని, నేను దూషకుడిని, నేను గడ్డిని, నేను ఆడన్న పోయి అట్లన్నీ నువ్వు చెప్తే నీ హృదయం ఏమిస్తుంది బయటికి పోయినాక? ప్రార్థన లేచిన తర్వాత నువ్వే చెప్పురా. ఏమనుకుంటావు? ఆడిపోయినా దరిద్రుడిని, దుష్టుడిని అనుకుంటావు. ఈ హృదయం ఏది? నువ్వు ఏమి విత్తనాలు వేసే అదే పండేది పంట. దానికేం తెలుసు భూమికి? అమ్మ భూమికి తెలుసా టమాటానా వంకాయ అని? నువ్వు యాదేసినా గ్రోయింగే. నా స్పిరిట్ ఏమో తెలుసా?
నువ్వు ఏదై పండించిస్తుంది నీకు. ఓకే, నీకు ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు నమ్మరు కదా, ఎందుకు నమ్ముతారు మీరు? నేను చెప్తాను, ఉదాహరణ ఏంటండి. నిజంగా మీరు నేను సమానమో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 ఏం రాయబడింది తెలుసా? చదవండి, చదివిన తర్వాత వివరిస్తాను నీకు. ఎంత ప్రేమిస్తాడు దేవుడు. మనం ఎందుకు యేసు ప్రభువులో ఆయన్ని ప్రేమించాలా, ఈ యొక్క సన్షిప్ ఎప్పుడు కన్ఫెస్ చేయాలా? గట్టి మైక్లో చదవండి. నేను జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, వింటున్నారా? ఆయనతో కూడా లేపి నిసి, ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎవరితో కూడా చెప్పాలి మీరు? ఎవరితో కూడా? అమ్మ, ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? అక్కడ ఏం రాయబడింది? క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఎవరితో? అంటే బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడంట? చూడాలి, ఇక్కడ చూడండి మీరు. కుడి పార్శ్వం మందు కూర్చున్నాడు. మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? కానీ నువ్వే చెప్పు న్యాయంగా ఏం చెప్పాల్సింది మనల్ని? రే పాపులారా, ఈడియట్స్, స్కౌండ్రల్స్, లెఫ్ట్ పోండ్రా మీరు అనాల్సింది కదా. నా కొడుకుతో కూర్చుంటారా మీరు? అంత ధైర్యం ఉంది మీకు? భూమి మీద పాపాలు చేసేసింది కాక వీడు వచ్చి అంత పక్కన. అది అనంతపురం మనం అట్లాగే చేసేది. పక్కరాలను లెఫ్ట్లో కూర్చోండి, దరిద్రులారా. ఎక్కడ కూర్చోబెట్టాడు? లెఫ్ట్ సైడ్ అంతా ఖాళీ పిల్లరా, తనతో పాటే. ఇప్పుడు భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం ఏం కన్ఫెస్ చేస్తాను? అదే ఆయనకు సంతోషపరిచేది. ఏంటి? విశ్వాసం. ఏంటి విశ్వాసము? ఆయన వాక్యాన్ని నువ్వు ఒప్పుకోవడం. భూమి మీద ఎప్పుడు చెప్పాల్సిందేమో తెలుసా? కృతజ్ఞతలు తండ్రి, ప్రభుతో నేను కూడా నీ కుడి పార్శ్వాన్ని కూర్చున్నా, అందుకే దయ్యాలని నా కాళ్ళ కింద ఉన్నాయి. ఎంత ప్రేమిస్తాడు చెప్పండి. ఏం కన్ఫెస్ చేస్తావు? ఎంత శ్రేష్టమైన జీవితం. అదే వాక్యంలో గలతీ 4:6 చదవండి. అడక్కింది ఏం రాబడిందో? 4:5 ఫస్ట్ తొందర చదువు. 6-7 చదువు. దేవుడు తన కుమారుణ్ణి పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని. 4:6 చెప్తే నేను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. మనం దీన్ని పక్కన పెట్టి దేవుని దగ్గర పోయినప్పుడు అంతా ఏమంటాం? తప్పేం లేదు. మనము ప్రభువా నీక దాసులము, రకరకాలుగా మనం దేవుని సన్నిధిలో గణపరుస్తాం. నేను తప్పనంది. సి దట్స్ ఓకే, యువర్ థ్యాంకింగ్ గాడ్. బట్ నువ్వు 24 గంటలు నువ్వు దాసుడు కాదంటే నేను దాసుడిని అంటే నువ్వు ఎట్లుంది సార్ దేవునికి? దేవుడు అంటాడు నీ ఇష్టం రా, నేను పోతాను. సి ఓకే, అది ఉండాల లోపల. ప్రభా నేను ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడి పైకి లేపావు, ఆ కృతజ్ఞత ఉండాలా. కానీ నువ్వు దాసుడు కావు, నువ్వు కుమారుడువే. అది కన్ఫెస్ చేయడం ఆయనకు సంతోషపరుస్తుంది. ఓకే, నేను ఆ కన్ఫెషన్లో ఇది చాలా అవసరం. ఇప్పుడు ఆ పాప అన్నట్టుగా ఈ పాప అక్కడ ఒక చోట రాబడింది. రోమిలు రాసిన 8:14 అనుకుంటా, చదవద్దండి. 8:14-15 మీకు దత్తపుత్రాత్మ ఇచ్చి నువ్వు చదువుతారా తెలుగులో? 8:14 ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొద్దిగా చాలా మంది క్రైస్తవులు బాధపడుతూ అంటారు, ఏ సార్ కుమారుడు అంటాడు మళ్ళీ దత్తపుత్రుడు అంటాడు. మా ఈయనని ముందర చూడండి. మీరు నేను దత్తపుత్రం కాదో, దేవుడాడ ఒక అనాథాశ్రమం పెట్టుకొని చేరేసుకుని కూర్చొని మనట్ల వాళ్ళని రెండే మంచాలు ఉన్నాయే. ఏఎల్ చర్చ్ నుంచి వచ్చినారా మీరు? 3 వచ్చినారేంటి? మంచాలు 2 ఉన్నాయే. ఆ బిజినెస్ కాదు ఇది. చాలామంది అనుకుంటారు దత్తత అంటే దేవుడు స్వర్గంలో కూర్చొని మన అందరినీ దత్తత తీసుకుంటున్నాడు. ఆడ ఆ పదం వాడడానికి నేను ఇప్పుడు చెప్పలేను, టైం తక్కువ ఉంది. దత్తపుత్ర ఆత్మ అంటే ఏమైనా దత్తపుత్ర అంటే అది యాక్చువల్ లీగల్ టర్మ్. అది అంటే అనుకుని మన భారతదేశంలో ఎవరినైనా నువ్వు దత్తత తీసుకుంటే
మా కోర్టు ప్రకారము ప్రూవ్ చేయాల జడ్జికి, నా దగ్గర ఆస్తుంది ఈ పిల్లోడిని పెంచేదానికి, నా దగ్గర ఆస్తుంది ఈ పిల్లోడిని చదివించేదానికి, నేను చనిపోయినా ఈ బిడ్డ ఎప్పటికీ బీదరికంలో ఉండడు అని ప్రూవ్ చేస్తేనే కోర్టు దత్తత తీసుకున్నానికి పర్మిషన్ ఇచ్చేది. ఎవరికైనా ఇది లా. మనం అవన్నీ ఫాలో చేయమనుకోండి, ప్రపంచం ఎవరు ఫాలో, లా ఉంది. ఎవరైనా నువ్వు దత్తత తీసుకుంటే ఆ పిల్లోని పోషించేదానికి హక్కు, డబ్బు ఉందా, నువ్వు మంచి ఆరోగ్యంలో ఉన్నావా, ఆ పిల్లోని అవన్నీ చూసి దత్తత ఇచ్చేది. ఈ వర్డ్ ఎందుకు వాడాడంటే దేవుడు, పరిశుద్ధాం దేవుడు, నువ్వు యేసయ్యను రక్షకుడిగా అంగీకరించావు కదా, లీగల్ వర్డ్ అది. టర్మ్ ఏమంటే అంటే నీకు అన్ని ఇచ్చేంత అర్హత కలిగిన వాడు నా తండ్రి. అందుకే ఆయన్ని తండ్రి అని పిలుస్తాము. ఎందుకు తండ్రి అని పిలుస్తాము? అన్నీ ఇచ్చే బాధ్యత ఎవరిది? తండ్రిది. అందుకే రక్తం తను మన పాపం నుంచి కాపాడాడు, మనం తండ్రి అన్నాం కాబట్టి మనం నరకానికి పోకుండా ఆయన పోయాడు. ఓకేనా నాయనా? కానీ దానికి అర్థం ఇది కాదు, మనం ఏదో దత్తపుత్రులు. నో, మనం సొంత పుత్రులము, ఆయన కడుపులో నుంచి వచ్చాం. మన ఇంటన్నారా? తీకండి, ఎట్లా రాసుకోండి. మొదటి పేతురు 1:22-23 ఏం రాబడింది? మీరు క్షయ బీజం నుండి కాక దేవుని వాక్యమును అక్షయ బీజం నుండి పుట్టారు. ఆ తర్వాత యోహాను 1:12 ప్రకారము మీరు మమ్మీ డాడీకి పుట్టలేదు, నాకు పుట్టారు అంటాడు దేవుడు. తెలుగు భాషలో, అనంతపురం భాషలో, రక్త మాంసంలో పుట్టలేదు, మీరు ఎవరు పుట్టారంట? యాకోబు 1:18 నేను మిమ్మల్ని కన్నాను అంటాడు దేవుడు. కులేప ఎవడన్నా ఎడన్నా కనుక్కోండి సార్, నాకు ఎలా అంటాడా? హలో, నన్ను కన్నాడు అంటాడు దేవుడు. సో మనల్ని దేవుడు ఏం చేశాడు? కన్నాడు. నువ్వు బిడ్డని కన్నట్లుగా దేవుడు ఆత్మలో నుంచి మనం పుట్టాము. వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మొదటి ఆదాములో ఎట్లా ముందు పుడతానారో ప్రజలు, ఇప్పుడు రెండో ఆదాము, లాస్ట్ ఆదాము యేసు క్రీస్తులో నుంచి బయటకు వచ్చినా మనం జన్మించాం. సో ఎప్పుడు ఇది కన్ఫెస్ చేస్తాను అనిపారా? మీకు చెప్పాను ఆరంభంలో ఎట్లా కన్ఫెస్ చేయాలో. 4వ 5వది మీరు కన్ఫెస్ చేయాల్సిందే ఎప్పుడు కూడా. నేను అన్నీ చేయగలను. 4:13 ఫిలిప్పీయులకు రాసిన 4, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్. అంటే నేను అన్నీ చేయగలను. అనుక్షణం కన్ఫెషన్లు ఏముండాలా? నేను ప్రీచ్ చేయగలను. నేను ఎటువంటి అధికారైనా, ఎటువంటి ప్రొఫెసర్ అయినా, ఏ డాక్టర్ అయినా, ఏ యాక్టర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఎవడైనా సరే నేను సువార్త చెప్పగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. క్రైస్తవులు ఫస్ట్ చెప్పేది ఏమిటో సార్? నాకు రా సార్, నాకు చేత కాదు సార్. ఇది ఊత పదము. ఆపండి దాన్ని. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవ్వరి కళ్ళల్లో కళ్ళు పెట్టినా నేను సువార్త యేసు నామములో చెప్పగలను. ఐ కెన్ డూ బికాస్ హీ ఈజ్ దేర్ టు స్ట్రెంథెన్ మీ. యేసయ్య నన్ను కదా. దావీదు ఒక చోట అంటాడు 29:18 కీర్తనలు. ఎవరైనా చదవండి 18:29. ఎవరైనా చదవండి కీర్తనలు 18:29. జస్ట్ ముగిస్తా ఫాస్ట్గా. చదువు నేనా. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. సరే, ప్రాకారంలో దాటు. తర్వాత దేవుడు యథార్థవంతుడు. నా దేవుని సహాయం వలన ఏం చేస్తాను నేను? హలో, ఏనండి క్రైస్తవులు చెప్పకుండా ఏమైందంటే, ఎవరి దగ్గర సువార్త చెప్పారని మనకే భయం. ఫస్ట్ ఏం చెప్పండి, ఏం భయము? అసలు నాకు వస్తుందంటావా సువార్త అని నీకే భయం. నేను చెప్తే మాడతారంటావా అని నీకే భయం. ఆడిపోయి తొత్త అంటావు, వాళ్ళు పొప్ప అంటారు నిన్నే కదా. అర్థమైందా? చంటి ఏమంటావు ఇంక నుంచి? కక్క అంటావా? హలో, ఏం చెప్పాలా చంటి? ఐ కెన్ డూ, ఐ కెన్ ప్రీచ్, ఐ కెన్ సేవ్, ఐ కెన్ హీల్, I can destroy the demonic spirits powers. I can do anything in the name of Jesus the Christ. నువ్వు ఎప్పుడైతే ఈ విత్తనం వేస్తానవో నీకు భయమేనే వేస్తాడు. తుత్తు అన్న కూడా వేస్తాను బయటికి పోయి. హలో, అర్థమైందా? నువ్వు ఎంత వేస్తావో, నువ్వు ఎవరి దగ్గర పోయినా, నువ్వు ఎంపీ దగ్గర పో, ఎమ్మెల్యే దగ్గర పో, ఐఏఎస్ ఆఫీస్ దగ్గర పో, ఎస్పీ దగ్గర పో, నువ్వు నిలబడినప్పుడు ఆల్రెడీ లోపల లోడడే ఉన్నాను. లోప ఒక్క మాట చాలు. చైర్ దిగి ఆయన, సార్ కూర్చోండి సార్, చెప్పండి సార్, ఇది నువ్వు చెప్తా అంటే లోపల అన్నీ వెళ్ళిపోతున్నాయి. చెప్పకూడదు ఏమి వెళ్ళిపోతానో, కళ్ళు జిగేలను తెరుస్తుంటాయి. నేను చెప్తున్నా, నువ్వు ఎప్పుడైతే ఈ కన్ఫెషన్ చేస్తావో
నువ్వు ఏ ఆఫీస్లో కాలు పెట్టినా నేను నా దేవుని మీద ఆధారపడి చెప్తానని నీకు. నువ్వు అట్మాస్ఫియరే చేంజ్ అయిపోతున్నాడా. చీకటి వెళ్ళిపోయి వెలుగుతో నిండి ఆఫీసులో ఉన్న మొత్తం అజ్ఞానం వెళ్ళిపోయి, ఎవరు సార్ మీరు, చెప్పండి ఏం చెప్పాలో. మిమ్మల్ని చూస్తూనే నా శరీరంలో ఏదో జరుగుతుంది. మీరు ఎవరు? అదే జరగాల్సిందే. అందుకే నువ్వు నేను ఉండేది. లోకానికి నువ్వు నేను ఏమై ఉన్నాము చెప్పాల గట్టిగా, ఏమై ఉన్నాము? లోకానికి వెలుగే ఉన్నాం నువ్వు నేను. ఈ లోకంలో ఏ మనిషి పుట్టి ఉన్నా దేవుని వెలుగు నువ్వు నేనే. దేవుడు ఆకాశంలో నుంచి ఇంకా చూపించుకోడు తను చూపించుకునే దానికి నిన్ను పెట్టినాడు ఆడ. అందుకే నువ్వు కన్ఫెస్ చేస్తున్నావు అనుకో, నువ్వు పొసెస్ అవుతావు దీంతో. ఏదాంతో? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఆ వ్యక్తిని క్యాన్సర్ నుంచి బయటికి తీసుకొస్తాను నేను, బికాస్ ఐ కెన్ డూ. ఇవి లేకుండా నువ్వు పోయినావు అనుకో, సామాన్య మనిషిలా ఉంటావు వాడు. నీ లోపల పోతా మా ఇంటన్నారా? ఇవి చెప్పని వాళ్ళు రోగుల దగ్గర పోయినావు అనుకోండి, నాకే కాలు నొప్పి, ఈయనకి ఏం చేయగలను నేను, మా ఇంట్లోనే అనారోగ్యం ఉంది, ఏం చేయగలను, మా నాయనే నేను చెప్తే వినడు, ఈసారి ఆడిటాడు. ఇదే ప్రోగ్రాం నడుస్తుందా లేదా? అక్షరాలా నడుస్తుంది మన దగ్గర ఏఎల్ చర్చిలో. విశ్వాసంలో జీవించి నేర్చుకుంటా ఉన్నాం. నేను అందుకే స్టార్టింగ్లో ఏం చెప్పాను, టైటిల్ ఏంటి? విశ్వాసం ద్వారా సమస్తాన్ని. నువ్వు ఉన్న బీదరికం నుంచి ధనిక స్థితిలో ప్రవేశించేది ఏమో తెలుసా? విశ్వాసం ద్వారా. అదే ప్రీచింగ్, అదే టీచింగ్, అదే చర్చిలో చెప్పాల్సిందే. చెప్పు, నీకు శక్తి ఎంత ఉంది చూసుకో, అదే చూపిస్తాను నేను. టైం తక్కువ ఉంది. ఆ తర్వాత నీ యొక్క వన్నెస్ని ఎప్పుడు కన్ఫెస్ చేయాలి దేవునితో. నువ్వు వన్నెస్ అంటే ఏకత్వంలో ఉన్నావు దేవునితో. ఎప్పుడు చెప్పాలా? ఏమని? రోమిల్ రాసిన 6 తీకండి. ఏమని చెప్పాలి తెలుసా? యేసయ్యా నీతో నేను చచ్చిపోయినా. అంతటితో ఆగద్దు. మళ్ళా హలో, నేను పాతి పెట్టబడ్డా, నీతో పాటి లేపబడ్డాను. నేను ఇంకా చచ్చిపోయేది లేదు తండ్రి. నేను మరణాన్ని దాటి నీతో పాటే జీవంలో ఉన్నాను నేను. ఎన్ని వాగ్దానాలు తెలుసా? టైం లేదు మన దగ్గర. నేను ఆల్రెడీ నీ సింహాసనం దగ్గర జీవిస్తాను. 11:23 ఎబ్రిల్ రాసి 12:23 23 అనుకుంటా. సియోను పట్టణంలో నేను నివసిస్తాను. ఐఎమ్ వన్ విత్ యు లార్డ్. నువ్వు నేను ఏకమై ఉన్నాము. పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు నేను ఒకటే ఈ శరీరంలో నివసిస్తాను. వన్నెస్ని ఎప్పుడు చెప్తా ఉన్నారు. ఓకే, దిస్ ఈజ్ 6th one. 7th one వచ్చి ఎప్పుడు కూడా అమ్మ జాగ్రత్తగా వినండి. ఇవి చెప్పేటివన్నీ గట్టికి పట్టుకోవాలండి. 10:23 రాయబడింది ఎబ్రిల్ రాసిన. హోల్డ్ ఫాస్ట్ అంటే ఏం తెలుసా? ఇడిచిపెట్టద్దు వీటిని. ఆ తర్వాత వినండి అమ్మ, ఆ తర్వాత మీరు కన్ఫెస్ చేయాల్సింది గాడ్ పొసెస్డ్ ఉండాలా. ఎప్పుడు ఏమైనా ఉండాలి మైండ్లో? మా దేవునితో పొసెస్, తెలుగు ఏమంటారు? అనుక్షణం నీ కన్ఫెషన్ ఏముండదు తెలుసా? ముందర చూడండి ఆయన, ముందర చూడండి. దేవునితో నువ్వు నేను పొసెస్ అయి ఉన్నాం. తెలుగులో ఏమన్నావు ఇప్పుడు? నింపబడి ఉన్నాం. దేవునితో నింపబడి ఉన్నాను నేను. బైబిల్ ఏమంటుంది? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఎప్పుడు ఏం చెప్పాలా? కొంతమంది నాలో దయ్యం ఉంది సార్ దయ్యాలు నిండినట్లుగా కళ్ళు వస్తాను సార్ కడుపులో వస్తుంది, 3-4 పిటి దయ్యాలు లోపల ఉన్నాయి అనుకున్నాను సార్ నేను. అలా ముందర చూడాలి మీరు. దయ్యం పొసెస్డ్ మెంటాలిటీ ఉండకూడదు రా నాయన. మనకి దయ్యమే లోపల ఉంటుంది అమ్మా. మళ్ళీ ఏముంటుంది సార్? ఇడ్లీ వడ అంటావా? హలో వినండి, నువ్వు నేను అనుక్షణం ప్రతి క్షణం నిద్రలో లేచినా కూడా నువ్వు దేవునితో నిండి ఉన్నాను నేను. నా శరీరం దేవుని ఆలయం. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పోడు. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క కన్ఫెషన్ని నువ్వు పొసెస్ చేస్తావో, ఈ కన్ఫెషన్ నీకు ప్రొఫెషన్ అవుతుందో, సృష్టిలో ఏది నేను భయపెట్టించలేదు. అలా ఎందుకు తెలుసా క్రైస్తవులు భయపడతారు? వాళ్ళ హృదయం అనే భూమి మీద ఇవి లేవు కాబట్టి విత్తనాలు. చల్లండి ఇక నుంచి ప్రతి క్షణం. నేను దేవునితో నిండి ఉన్నా. దేవుడు నా శరీరంలో ఉండేది, నా రక్తంలో దేవుడు ఉన్నాడు,
నా ఊపిరితిత్తుల్లో దేవుడు ఉన్నాడో, నా ఆత్మలో దేవుడు ఉన్నాడో, నా మనస్సులో దేవుడు ఉన్నాడో, రక్తముతో నేను కప్పబడి ఉన్నా, దేవుని జీవం నాలో ఉంది. ఎప్పుడు నువ్వు గాడ్ పొసెస్డ్ ఉండాలి, డీమన్ పొసెస్డ్ కాదు. అర్థమైంది నైనా? కోపంగా చూస్తున్నారేంటి మీరు? సీరియస్గా వింటున్నారు అనమాట. అలా దేవుని పొసెస్ అయి ఉండాలి ఎప్పుడు. లాస్ట్లో మళ్ళీ రేపు మళ్ళీ చూసుకుందాం. ఎప్పుడు పరిశుద్ధాత్మతో మాట్లాడాలా. పరిశుద్ధాత్మతో ఏం మాట్లాడాలా? తండ్రి నువ్వు నా యొక్క, ఎక్కడ రాయబడింది? 14:26 యోహాను సువార్త కదా, 14:26 అనుకుంటా రాయబడింది. ఇది 16:13 ఏం రాయబడింది? పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడో అది చెప్తా ఉండాలి ఎప్పుడు. తండ్రి నువ్వు నా టీచర్వి, నా గైడ్ విను, నా కంఫర్టర్ విను, నా యొక్క అడ్వకేట్ విను, నా అడ్వైజర్ విను, నువ్వు నా స్టాండ్ బైవి, నువ్వు నా ప్రియుడివి, నా దేవుడివి. ఆ తర్వాత 8:11 ఏం రాబడింది తెలుసా? ఆయన లోపల ఉన్నాడు. ఎవరు? మీరు ఎవరికి ఆలయమే ఉన్నారు? నా భర్త కంటారా? నో. ఎవరికి ఆలయము? దేవునికి. ఎప్పుడు ఏం చెప్పాలా? ఎందుకున్నాడు లోపల? ఓకే, ఒక్క వాక్యం చదవండి. 8:11 ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండేది? 8:11 రోమిలు రాసిన పత్రిక 8:11 రా. చదవండి ఎవరైనా అంత లోపల ఫాస్ట్గా. నేనే ప్రార్థన చేయించేస్తాను. ఎవరు? మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ముందు చూసారు, ఒక్క నిమిషము. ఏం డ్యూటీ పరిశుద్ధాత్మ దేవుంది చెప్పాలా? మీరే ఎవరన్నా ఏం పని పరిశుద్ధాత్మ దేవుంది? ఎందుకు మీ బాడీలో ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు? ఇప్పుడు మా ఎవరెవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు? చేయొద్దండి ఒకసారి చూస్తాం. గ్యారంటీని అందరికీ యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన మరుక్షణమే నువ్వేముగా మారినావు. ఎందుకు ఉండేది ఆయన? మీ శరీరములను చెప్పండి గట్టిగా, మీ శరీరములను పోలే నా శరీరమును, ఓకే, తన ఆత్మ ద్వారా జీవింపచేయును. పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన పని ఏమి? చాలా పనులు ఉన్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన పని ఏం తెలుసా? నీ బాడీని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచడం. ఎవడని చెప్పావా? చెప్పము. డాక్టర్ చెప్పింది చెప్తాం మనము. డాక్టరే మనకి ఏమై ఉన్నాడు చెప్పకూడదు. హలో, నువ్వు ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ తండ్రి కృతజ్ఞతలు నీకు, నాలో నువ్వు ఉండి నా శరీరాన్ని, నా అవయవాల్ని బాగు చేస్తున్నావు. ఇంగ్లీష్లో ఇంకా తెలుగులో రాయబడింది, తన ఆత్మ ద్వారా మీ శరీరములను తన ఆత్మ ద్వారా ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తాను. అది చెప్పాలి నువ్వు అనుక్షణం. మా తాతకి ఇది ఉండే, మా నాయనకి ఇది ఉండే. హలో, అర్థమవుతుందా? మా వంశపారంపరం సార్ షుగరు అన్నావు అనుకో, తీసుకో అంటాడు ఆయన. ఎందుకంటే భూమి మీద ఏమి విత్తనాలు వేసాను? ఏమి విత్తనాలు వేయాలా? పరిశుద్ధాత్మ తండ్రి నా రక్తంలో నువ్వు ఉన్నావు, నా బీపీ నార్మల్గా ఉండడానికి నువ్వు సహాయం చేస్తున్నావు, కృతజ్ఞతలు. షుగర్ని కంట్రోల్ పెడుతున్నందుకు నీ కృతజ్ఞతలు. బాడీలో బోన్స్ని బలంగా నింపుతున్నందుకు నీ కృతజ్ఞతలు. నా శరీరంలో అవయవాలని నీవి తండ్రి. అందుకే ఇట్లా జీవిస్తున్నాం కాబట్టే పాపం జోలికి మనము పోకూడదు. నువ్వు దైవత్వానివి. ఓకే, దాన్ని ప్రార్థన చేసుకుందాం. నేను హోలీ కమ్యూనియన్లో కూడా మీకు తీసుకెళ్తా. ఎవరో బ్రదర్స్ మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటి ఛాన్స్, వాళ్ళకి టైం ఆల్రెడీ ఎక్కువైపోతుంది. ప్రార్థన చేసి తండ్రి నీ వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి స్వామి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసాన్ని ఎలా వాడుకోవాలా? మేము విని వదిలేసేవారం కాకుండా మేము వాక్యానుసారం జీవిస్తాం తండ్రి. మీరే మాకు సాయం చేయమని యేసుని అడుగుచున్నాం తండ్రి.